హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను తాలింపు అన్నం చేశాను. దాంట్లో కావాల్సినవి వేరుశెనగ గుళ్ళు, నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ కొంచెం కొంచెమే. ఇవన్నీ పంట కింద వెళ్తే బాగుంటుంది. ఇవి ముందుగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కావాలంటే జీడిపప్పు ఇవన్నీ ఇట్లా వేసుకోవచ్చు. ఉన్న వాళ్ళు పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. దీంట్లో కావలసినవి ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు. ముందు ఈ పోపు వేగాక దాంట్లోకి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోవాలి. ముందే వేసుకుంటే పోపు సరిగ్గా ఉడకదు. ఇదిగోండి, ఇలా వేయించుకుంటున్నాను. ఇవి అన్నీ అట్లా తింటేనే బాగుంటుంది టేస్ట్. మిరపకాయ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లైట్గా కారం. చివర్లో అన్నం కలుపుకున్నాక ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి. ఇది కూడా ముందుగా పోపులో పాటు వేసేస్తున్నాను. ఇదంతా వేగాక ఇంకా అన్నము, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కావాల్సిన వారు పసుపు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, ఇట్లానే వేసుకుంటాము. కరివేపాకు అయితే లేదు, కొత్తిమీర ఉంది అందుబాటులో, అది వేసేసాను. ఇంకా ఉల్లిపాయ, టమాటా, ఇంకా మీ ఇష్టం, క్యారెట్ ఇవైనా అన్నీ వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.